గాజువాక నియోజకవర్గం టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. ఏ ఒక్క రంగం అభివృద్ధి చెందలేదన్నారు. నియంత పాలనతో జనం నరకం చూశారని విమర్శించారు. మళ్లీ కూటమి అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టగల సమర్థుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. వైసీపీ పార్టీని రాష్ట్రం నుంచి విముక్తి కలిగించే సువర్ణావకాశం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు ని చెప్పారు. ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కోన తాతారావు, భాజపా కన్వీనర్ కరంరెడ్డి నరసింహరావు, గంధం వెంకట్రావు, గరసాల అప్పారావు, విందుల వెంకటరమణ, కృష్ణంరాజు, కార్పొరేటర్లు బోండా జగన్, పల్లా శ్రీనివాసరావు, గంధం శ్రీనివాసరావు, రౌతు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. మంచి రోజులు రాబోతున్నాయి. మంచి రోజులు ఈ రోజుతో రావడమే కాదు, అది 10 ఏళ్ల పాటు మనందరికీ దారి చూపే మంచి రోజు వస్తుందని మనకి అందరం కలిపి గాజువాక పుర ప్రజలకి సేవ చేసే భాగ్యం శ్రీ పల్లా శ్రీనివాస్ గారి ద్వారా మనందరికీ దక్కుతుందనేటువంటి భావన ఉంది. అది ప్రజలకు భరోసా ఇద్దాం. ప్రజలకి గాజువాకలో ప్రజలకి అందరూ మనతో ప్రయాణం చేసే విధంగా మనం అందరూ కలిసిమెలిసి పనిచేద్దాం. మన అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారిని, అలాగే పార్లమెంట్ అభ్యర్థి భరత్ గారిని మనం గెలిపించుకోవడం ద్వారా ఈ నూతన సంవత్సర ఫలితాలు అందుకోవాలి. వాళ్ళకి కనుక ఆ కోపం కాస్త ధర్మ క్రోధంగా మారాలి. ఈ రాష్ట్రంలో ఈ ఏదో అరాజక పాలన ఉందో అరాజక పాలనని బయటికి పంపాలి, ఇంటికి పంపాలి. మళ్ళీ ప్రజారాజ్యక పాలన రావాలి. అది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సాధిపడుతుందని చెప్పి తెలియజేస్తుంది. అలాగే ఈ సంవత్సరం అందరూ కూడా పంటలు బాగా పండి సమృద్ధిగా వర్షాలు కురిసి అన్ని వర్గాల వారు కూడా అభివృద్ధి చెంది సుఖశాంతులతో ఉండే విధంగా ఈ సంవత్సరం ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటూ, అలాగే ఎప్పుడు కూడా రాజు మంచివాడైతే యథా రాజా తదా ప్రజ అంటారు. కనుక రాజు ధర్మబద్ధంగా ఉంటే ప్రజలు కూడా అదే మార్గాన్ని ఎన్నుకుంటారంట. ఎందుకంటే సమాజ గమనాన్ని గుర్తించగలగాలి. నాయకులు అన్నవారు సమాజ గమనాన్ని, లేకపోతే దురాచారాల వైపు వెళ్ళిపోతూ ఉంటారు, అవినీతి వైపు నడిచేస్తుంటారు. దాన్ని ఎప్పటికప్పుడు నాయకులు అన్నవారు దాని గమనాన్ని సరిచేసి మంచి మార్గంలో పెట్టడానికి